అన్నీ గుర్తున్నాయి. అన్నిటినీ చదివి చూసారా? ఎవరమ్మా ఫోన్లో? నా ఫ్రెండ్ అమ్మా. ఎవరు? అమ్మా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయింది. భరత్ కుమార్ వల్ల ఏ సమస్య లేదు కదా? లేదు మాట్లాడుతున్నప్పుడు బయటికి రాలేను కదా. ఎందుకు బయటికి రాలేకపోతున్నంటే నాకు కొంచెం కాలు జారి కింద పడిపోయాను. లేదు ఎముకలు ఇరగడం అలాంటి తల్ల కట్ట అలాంటిది ఏమీ లేదు. కింద పడ్డం వల్ల కొంచెం జలుబు చేసింది అంతే. ఆ తర్వాత ఏంటి? భాస్కరా నేను బీహరన్ని చూశాను. బీహరనా? ఏ బీహరన్? 50 లక్షలు బీహరని ఆంధ్రాలోనే ఉన్నాడనేది నిజమే. ఒక కారు లోపల వాడు సామాన్యుడులా కూర్చునేది నేను చూశాను. ఆ నిమిషం నేను ఊపిరి పీల్చుకోలేకుండా అవాకై నిలబడ్డాను. అరే ఊరికే ఉండరా, 50 లక్షలు దొరుకుతాయంటే నీ ముందుకు రావడానికి వాడేమన్నా పిచ్చోడా ఏంటి చెప్పు? నా ముందు నిలబడున్నది భాస్కరుడే కదా? అవును. అయితే నేను చూసింది కూడా ఆ బీహరున్నే. అప్పుడు ఆ ఈనాసు నా చేతికి చిక్కాడు. ఈ చొక్కా వాడిదే. బామ్మర్ది, నీకు తల్ల ఏదో ప్రాబ్లం అనుకుంటున్నాను రా. లేదంటే ఆ భరత్ కుమార్ నన్ను పిచ్చోడు అన్నప్పుడు అది నమ్మి నన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తావా? అది ఇలా కాదు, నన్ను నమ్ము, నేను చెప్పేది నిజం. లాఠీ సార్, క్యాప్ సార్. Yes, సబ్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ హియర్. బీహార్ అన్న ఎక్కడ? మీరెవరు? హలో హలో, ఈ విషయాన్ని బయటికి ఎవరికి చెప్పవద్దు. నేను ఎంత త్వరలో పోలీస్ పోస్తా రాన్ మాల్తాదో అంత త్వరలో వస్తాను. ఓకే ఏంటి సార్ వీగరా? అవును, సుభాష్ నగర్ లో ఒక ఇంట్లో బీహార్ అని దాచుకున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. దేవుడి దయలో అన్ని బాక్యం మీ భరత్ కుమార్ పక్కనే ఉంది. అధికారం మళ్ళీ డబ్బు మన దగ్గర రాపోతుందిరా గోపికృష్ణ. వీరుడు ఈ ఊరికి కాపలాదారుడుగా ఉంటున్న ఎస్ఐ భరత్ కుమార్ మన ఊరిని వణికిస్తున్న తీవ్రవాద వీకరుణ్ణి ఖైదీ చేశాడు. వీకరుణ్ణి ఖైదీ చేసి మన ముందును తీసుకువెళ్ళటం అది మీరే చూడండి. మనమందరం భయపడుతూ ఉన్న తీవ్రవాద వీకరుణ్ణి ధైర్యంగా ఖైదీ చేసిన ఎస్ఐ భరత్ కుమార్ని ఈ ఊరు మెచ్చుకుంటుంది. యాభై లక్షల రూపాయలు పేరులో మట్టికే కాదురా, నువ్వు పెద్ద భాగ్యవంతుడివిరా నా భరత్ కుమార్ అల్లుడా. ఏమిటి జీపులోనే కూర్చున్నావు? లోపలికి రా. మీ మర్యాద నాకేం అవసరం లేదు. అయ్యో, ఇది నీళ్లు లాంటిదిరా, నీకు మర్యాద లేకపోవటం ఏంటి? నువ్వు ఆ వీకరుణ్ణి ఖైదీ చేసినప్పుడు నా కూతురు అంత సంతోషపడిపోయిందిరా. ఏమంటున్నావే? అధికారం డబ్బు నా దగ్గర వచ్చిన తర్వాత ఈ భరత్ కుమార్ మీకు మంచివాడుగా కనిపిస్తున్నాడు కదా. చాలా అధ్వానంగా ఉన్న ఈ మొహం ముందు నేను అసలు 4 మాటలు అడగొచ్చా? తోడేలు మంద్రోలాగా శుద్ధీకరణ బుద్ధి, లక్ష్యమని చెప్పిందే మీ దేగ చూపులు, అన్ని కలిపిన ఒక జీవితం, అదే మా మామగారు. భరత్ కుమార్ మాట్లాడొద్దు, నేను ఏది మర్చిపోలేదు. ఇలా ఒక ఛాన్స్ కోసమే నేను కాసుకుని ఉన్నాను. పుట్టింది ఆడపిల్లని తెలిసిన రాత్రి తాతయ్య చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయావు బాబు? లేదు, ఖచ్చితంగా నేను అది మాత్రం మర్చిపోను. కానీ ఒక్క కండిషన్, అంజు విషయాల్లో నాకు మీ నిర్ణయం ఏదీ వద్దు. నాన్నగారిని అమ్మగారిని వదిలేసి అంజు ఇప్పుడు ఈ నిమిషమే నాతో పాటు రావాలి. ఎందుకు వదిలేసి రావాలి? మేమే ఆశీర్వాదం చేసి పంపిస్తాం. వద్దు, ఇది మిమ్మల్ని వదిలేసే రావాలి. అంజు కోసం 5 వరకు ఎంచుతాను. దాని లోపల ఈమె నా చేయిని పట్టుకోవాలి. అప్పుడే ఆమె భరత్ కుమార్ భార్య అవుతుంది. సిగ్గుగా ఉందా? పర్లేదు, నా కన్ను మూసుకుంటాను. 1 2 3 4 5 నేను ఎక్కడికైనా వస్తాను సార్, ఎవరినైనా నరుకుతాను. గోపికృష్ణ, నేను బీహారాన్ని పట్టుకున్నట్టు అసలు ఒక కల కన్నాను. అర్థమైంది మీతోటి ఆ లవ్వరు. అయ్యో బీహారన్ సార్, బీగరనా?
వెయిట్. हिंदन बिल्ला, अब तेरे बचने का कोई रास्ता नहीं। बाहर आ जाओ, पुलिस चारों तरफ घेर चुका है। अपने आप हमारे हवाले कर दो, वरना इस पिस्तौल का गोली तुम्हारे सिरे के पार होगा, समझे? अरे बाहर आ जाओ, अब तेरे बचने का कोई रास्ता नहीं। बोलो ना, हिंदन बिल्ला, सीधा सरेंडर हो जाओ, हम तुम्हारे कुछ भी नहीं बिगड़ेगा। हिंदन बिल्ला, सामने आ जाओ। मैं वादा करता हूं, हम तुम्हारा कुछ भी नहीं करेगा। सीधे सामने आ जाओ, हमारे हवाले कर दो, वरना तुम्हें हम ఆ వీగర్ని నేనే పట్టుకుంటా. ఆ 50 లక్షల్ని అవార్డుని నేనే తీసుకుంటా. ఆ వీగర్ని నేను వెళ్ళి పట్టుకుని వస్తా. మీరెవ్వరు రావద్దు. నేను చూసుకుంటా. వీగరా ఎక్కడ్రా ఉన్నావు? వచ్చాను రా సింహాన్ని. ఎక్కడ్రా దాక్కున్నా? వీగరా వీగరా తుపాకీ పట్టుకుని భయపెట్టడం వీరమా? తుపాకీని విసిరిపడేసి ఒక్కడి వేరారా? నేను రెడీ. వద్దు, దగ్గరికి రావద్దు. మాటలుగానే ఉండాలి. ఇదిగో వద్దు. సార్ నన్ను కాపాడండి సార్. గట్టిగా కొడుతున్నాడు సార్. మాటలుగానే సార్. సార్ కాపాడండి సార్. अच्छी तरफ से सुन लो, सब लोग अपने बंदूक फेंक दो। नहीं तो मार दूंगा। फेंक दो, फेंक दो। मैं 3 तक गिन लूंगा, उसके अंदर बंदगी नहीं होना चाहिए। नहीं तो సార్ తుపాకీలన్నీ కింద పడేయండి సార్. మీకు దోశలంతా కాల్చి ఇచ్చాను సార్. వీడు నన్ను కాల్ చేస్తాడమ్మా సార్. కిందకి పెడుతున్నాడు సార్. కూలి కిందకి పెడుతున్నాడు సార్. కింద పడేయమనండి సార్. పడేయండి రా గన్నుని. నీతో మాట్లాడడానికే కదరా వచ్చాను. ఇలా మెడ పట్టుకుని ఇడ్చుకు వెళ్తున్నావేరా సార్. నన్ను మాత్రం ఎలాగైనా కాపాడండి సార్. నేనేమన్నా చంటి బిడ్డ నా చంకలో తీసుకెళ్తున్నావు? దింపరా నన్ను దింపరా సార్. ఏంటి సార్ అందరూ దూరం పోతున్నారు? అమ్మా, అయ్యో చిక్కుకున్నానే. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. చేసాం. ఫాస్ట్, కమ్ ఆన్ ఫాస్ట్. వాడేదో తీస్తున్నాడు. అందుకు మామయ్య ఉండొచ్చు సార్. అయ్యో, లైన్ పొజిషన్. గెటప్. బాంబు వెళ్తే అలా బాంబు పేలి చచ్చిపోతానంటే చచ్చిపోని. ఆగు, పరిగెత్తక ఆగు. కమాన్, త్వరగా రండి. స్టాప్. ఈ ఇల్లుని అందరు చుట్టుకోండి. ఏంటి ఇది? తెలియదే. అలా అయితే నిజంగానే బీహారనేనా? అవునరా, చూసావా? ఆ వీరుణ్ణే నేను చూశాను. వాడలే ఎక్కడికి వచ్చాడు? మనల్ని చంపడానికే వచ్చుంటాడు. అరే ఊరి భగవంతుడా, భగవంతుడా. हिंदन बिल्ला, बाहर आकर सरेंडर हो जाओ, वरना इस पूरे घर को जलाकर राख कर दूंगा, समझे? हम आखिरी बार कहते हैं, सरेंडर करो।
ఏం జరిగిందిరా? ఆత్మహత్య. సైనైడ్ అయి ఉంటుంది, లేకపోతే ఇలా చావడే. రేయ్, వీడు చనిపోయాడు. లేదు, చావలేదు. మనమే వీడిని చంపాము. ఏంటి? ఇక్కడ పడుకునుంది 50 లక్షల రూపాయలు రా. వీడు సైనియుడు తినలేదు, గొడవ పడి వీడిని మనమే చంపేశాము. ఎత్తు ఎత్తు. ఇప్పుడేం చేయాలంటే గొడవ పడేటప్పుడు వచ్చే శబ్దాలు రావాలి. నేను వీడిని కొడతాను, నువ్వు ఊర్చుకో. వదలను, వదలను, వదలను. ఈహరా, వదలనురా. No, no, just wait. చంపేశాం, బీహార్ని మేము చంపేశాం. అవును, విహరుని మేము చంపేశాము. విహరన్ మాతో గొడవ పడ్డాడు. ఆత్మరక్షణ కోసం విహరుని చంపేశాం. ప్రాణాలతోనే పట్టుకుందాం అనుకున్నా, కానీ మళ్ళా కాలేదు. మమ్మల్ని క్షమించేయండి. పోయింది 50 లక్షలు, ప్రమోషన్ కూడా పోయింది. It's great, my boys. Really great. మీరు ఆంధ్రప్రదేశ్ పరువుని కాపాడారు, ఇండియా పరువుని కాపాడారు. Police department is proud of you. We are proud of our department.